హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక సూపర్ రెసిపీ అండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. గోంగూర బోటీ ఫ్రై అండి. మనకి ఫంక్షన్స్లో క్యాటరింగ్ స్టైల్లో చేస్తారు కదా, చాలా బాగుంటుంది. నిజంగా యాస్టీస్ అలానే టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించాను. బోటీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్ళిపోద్దాం. దీనికోసం అయితే బోటీ నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని, జస్ట్ హాఫ్ స్పూను ఉప్పు, ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని ఒక జస్ట్ 5 to 10 minutes ఉడికించేసి ఆ వాటర్ అనేది తీసేసేయాలండి. అలా ఉడికించడం వల్ల మనకి బోటీలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలాగే మంచిగా కుక్ అవుతుంది కాబట్టి త్వరగా ఫ్రై అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కళాయి పెట్టుకొని, కళాయి అనేది కొంచెం మందంగా ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఫ్రై రెసిపీ కదా మనం చేసేది. సో ఒక 2 నుంచి 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఒక 4-5 రెమ్మలు పుదీనా, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి సరిపోతుందండి, పెద్దగా ఆనియన్ కూడా ఎక్కువ పట్టదు. ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 2-3 పచ్చిమిర్చి ఇలా బారుగా చిలికిల్లాగా వేసుకొని జస్ట్ ఒక 1 minute ఫ్రై అయితే చాలు. కొంచెం ఒక 1 minute వేగినాక ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. దీనికి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎక్కువ ఉంటేనే నీచు వాసన అనేది ఉండదు. బోటీలో కొంచెం స్మెల్ ఎక్కువ ఉంటుంది కదా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఎక్కువ వేస్తే ఆ స్మెల్ అనేది రాకుండా చాలా బాగుంటుంది. ఆనియన్ ఫస్ట్ నేను ఎందుకు వేగనివ్వట్లేదంటే, మనం ఈ బోటీ మొత్తం ఫ్రై అయ్యేసరికి ఆనియన్ కూడా కంప్లీట్గా వేగిపోతుందండి. ఫస్టే మనం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే లాస్ట్ రెసిపీ అయిపోయేసరికి మనకి మాడిపోయినట్లుగా వస్తుంది ఆనియను. అందుకని ఫస్ట్ లైట్గా జస్ట్ 1 minute వేయించితే సరిపోతుంది అనమాట. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేగిపోయినాక కొంచెం కొత్తిమీర వేసేసి, మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బోటీ కూడా వేసేస్తున్నాను. దీంట్లో ఆల్రెడీ మనం ఉప్పు పసుపు అనేది కొంచెం క్వాంటిటీ వేసి ఉడికించుకున్నాం కాబట్టి చూసుకొని ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామండి. తక్కువగానే పడుతుంది, ఆల్రెడీ మనం ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కదా. ఇంకా ఎంత పడుతుందో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకొని క్యాప్ పెట్టి ఉడికించుకోవాలండి, వేయించుకోవాలి. మనకి ఎవ్రీ 2-3 minutesకి ఒకసారి క్యాప్ ఓపెన్ చేస్తూ కలుపుకుంటే ఏంటంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది మనకి బోటీ అనేది కరెక్ట్గా, లేదంటే అడుగున మాడిపోతుంటుంది కదా. అందువల్ల ఒక 2-3 నిమిషాలకు ఒకసారి మనం క్యాప్ ఓపెన్ చేస్తూ కలుపుకోవాలి. దానివల్ల సమానంగా వేగుతుంది, మంచి కలర్ వస్తుంది బోటీకి అనేది. చూసారా, నేను ఆల్రెడీ కలిపాను ఒక 2 times. మంచిగా ఆయిల్లో చక్కగా వేగిపోతుందండి. ఆల్రెడీ మనకి ఉడికించుకున్నాం కాబట్టి ఇక ఉడికే పని ఉండదు, వేగిపోతుంది నీట్గా. మళ్ళీ ఒక్కసారి క్యాప్ పెట్టి ఇంకొక 5 minutes వేయించుకుంటే సరిపోతుంది. చూసారు, ఇప్పుడు కంప్లీట్గా వేగిపోయింది, మంచి కలర్ వచ్చేసింది. మనం కారము పసుపు ఏం వేయలేదండి. సో ఇప్పుడు వేసుకుందాము. ఒక పావు స్పూన్ పసుపు, అలాగే కారము ఆల్రెడీ ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. కాకపోతే ఏంటంటే ఇది గోంగూర బోటీ కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. గోంగూరలో ఉన్న పులుపు కూడా దీనికి పడుతుంది కదా, సో అందువల్ల కొంచెం కారం అనేది రెగ్యులర్గా వేసుకునే దానికన్నా ఒక హాఫ్ స్పూన్ ఎక్కువ వేసుకుంటే మనకు ఆ పులుపుకి కారానికి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని జస్ట్ 1 minute మూత పెట్టేసి ఫ్లేమ్ హైలోనే పెట్టుకొని వేయించుకోవాలండి. ఆ కారం కూడా మనకి ఆ పీసులకి కరెక్ట్గా పడుతుంది. అలా 1 minute అనేది క్యాప్ పెట్టడం వల్ల. మనం ఇప్పటి వరకు దీంట్లో మసాలాలు ఏమీ వేయలేదండి. సో లాస్ట్లో మనం కొంచెం ధనియాల పొడి ఒక్కటి వేసుకుంటే చాలు, దీంట్లోకి ఎక్స్ట్రా మసాలాలు ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇదైతే కరెక్ట్గా వేగిపోయింది. దీనిలో ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అండి. నేను ధనియాల్లోనే వేయించి మిక్సీ పట్టేటప్పుడే కొంచెం లవంగాలు, ఇలాచి, చెక్క వేసేసి మిక్సీ పట్టుకుంటాను. సో ఆ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వరకు వేసానండి, సరిపోతుంది. ఇక వేసేది ఏం లేదు. ఇక ఒకసారి మొత్తం కలిపేసి ఫైనల్గా గోంగూర వేసుకుందాం. దీనికి గోంగూర బోటీకి వచ్చేసి పెద్దగా మసాలాలు కూడా ఏమీ పట్టవండి. జస్ట్ నేను వేసాను కదా ధనియాల పొడి, అది ఒక్కటి ఉంటే చాలు, ఏం అవసరం లేదు. ఇప్పుడు నీట్గా వాష్ చేసి కొంచెం ఆరబెట్టుకోవాలి. మనకి మరీ వాటర్ లాగా ఉండకూడదండి గోంగూర అనేది. కొంచెం తేమ లేకుండా ఆరబెట్టుకుంటే మనకి దీంట్లో వేసాక ముద్దలాగా అవ్వకుండా మంచిగా డ్రైగా వస్తుంది, పొడి పొడిగా. ఇప్పుడు ఒక చిన్న సైజు కట్టమందం గోంగూర కూడా వేసుకున్నాను.
ఇది జస్ట్ 2 నిమిషాలలో మనకి మగ్గిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. అందుకని అంతా వేసుకున్నాక లాస్ట్లో అయిపోయింది కర్రీ అన్నప్పుడు లాస్ట్లో గోంగూర యాడ్ చేసుకోవాలి. గోంగూర లేకపోయినా ఫస్ట్ నేను ధనియాల పొడి వేసాను కదా, అక్కడ వరకు స్టవ్ బంద్ చేసుకొని అలా వేసుకున్నా బాగుంటుందండి. గోంగూర కనుక ఉంటే ఇలా ఫైనల్లో వేసుకోవాలి. అంతే, మనకి రెసిపీ అనేది అయిపోయినట్లే. చాలా సింపుల్గా, ఎక్కువ మసాలాలు కూడా ఏమీ లేకుండా చాలా టేస్టీగా ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు. టేస్ట్ని అయితే భలే ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఉట్టి కర్రీయే తినేసేయొచ్చండి, అంత బాగుంటుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తుంటాను, మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. మనకి టైం కూడా ఎక్కువ పట్టదండి ఈ రెసిపీకి. ఆల్రెడీ ఉడికించుకుంటాం కదా ఒక 5 మినిట్స్, టోటల్గా ఒక 15 to 20 మినిట్స్లో రెసిపీ కూడా అయిపోతుంది.